హాయ్ హలో అందరికీ ఈరోజు మనము కుంపౌ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, తర్వాత కొంచెం ఎగ్ మిక్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ చాప్ గార్లిక్, చాప్ జింజర్ వేసుకోవాలి. దీంట్లోనే రెడ్ చిల్లీ హోలీ కూడా వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 8 to 8 సాస్ వేసుకోవాలి. కొంచెం క్యాప్సికమ్ సాస్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మనము దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిస్టర్ సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో పైనకి వెళ్ళి రోస్టెడ్ పల్లి వేసుకోవాలి. ఇప్పుడు మా రెస్టారెంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్టార్టర్ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.